నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహకారానికి లోకేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తలపెట్టిన కొత్త ప్రాజెక్టులకు సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్భంగా లోకేష్ ఆమెను కోరారు. అనంతరం కేంద్ర షిప్పింగ్, ఓడరేవులు, జల రవాణాల శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్తో లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కీలకమైన మారిటైమ్ ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. వైసీపీ అధినేత జగన్ కు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. దమ్ముంటే అమరావతిలో పర్యటించాలని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా చూడాలని అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుంభకోణాలు, అక్రమాలకు పాల్పడిన వారి కోసం జైలు యాత్రలు చేయడం మానుకుని రాజధాని పర్యటనకు రావాలని జగన్ను ఉద్దేశించి దేవినేని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే జగన్ అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. వైసీపీ నాయకులు, బ్లూ మీడియా బెంగళూరు ప్యాలెస్లో కాలక్షేపం చేస్తా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా కలిసి అమరావతి ప్రజా రాజధాని దగ్గర 52,000 కోట్లతో నిర్మాణాలు జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేక, తట్టుకోలేక విష ప్రచారం, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీకి గేట్లు పనిచేయట్లేదని, కొండవీటి వాగు నీళ్ళన్నీ కూడా పొన్నూరు నియోజకవర్గం లక్షల ఎకరాలు మునిగిపోయాయని అక్కడ వైసీపీ నాయకులు ప్రచార ఆర్భాటాల కోసం మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తప్పుడు కథనాలు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు రోత పత్రిక, రోత ఛానల్ వాటికి సంబంధించి వచ్చిన కథనాల మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్లో కూడా ఇవన్నీ కూడా ఎక్కడో 100 కిలోమీటర్ల పైగా ఉన్న ప్రాంతంలో వాగులో వచ్చిన వాగు పొర్లిపోయిన ఖమ్మంపాడు ఏరియాలో ఆ దృశ్యాలను తీసుకొచ్చి అమరావతిలో వాగులు పొంగాయి, చప్టాలు పొంగాయి, ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా మునిగిపోయిందని తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ తప్పుడు కథనాలు, తప్పుడు వ్యాఖ్యలు, ఈ ఫేక్ ప్రచారాలు పక్కన పెట్టి, నీ జైలు యాత్రలన్నీ కూడా పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూడు, సెక్రటేరియట్కి వచ్చి చూడు, హైకోర్టుకు వచ్చి చూడు, ఎస్ఆర్ఎంలో 1000 మంది పిల్లలు చదువుతున్నారు, వెళ్ళి చూడు, రోడ్లు ఎలా ఉన్నాయో, విట్ ఎలా ఉందో చూడు, అమృత ఎలా ఉందో చూడు. ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పినా ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చావు. 151 సీట్లు ఇచ్చారు. 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పరదాలు కట్టుకొని పనిచేసావు. పల్నాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తాళాలేసి తాళ్ళు కట్టావు. బయటకు వస్తే హెలికాప్టరు, పరదాలు కట్టాలి, చెట్లు కొట్టేయాలి. అమరావతి మీద విష ప్రచారం చేసి 3 రాజధానులని తప్పుడు ప్రచారాలు చేసి
న్యాయస్థానాల చుట్టూ తిప్పి శాసనమండలిలో నువ్వు చేసిన పరిస్థితులన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చూశారు. అక్కడ షరీఫ్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు మీ మంత్రులు, మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు ఆయన మీద ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడారు. శాసనసభలో ఎన్ని కారుకోతలు కూశారు. 34,000 ఎకరాలు ఇచ్చిన 29,000 రైతాంగాన్ని మహిళలని కూడా చూడకుండా డొక్కల్లో పోలీసులతో తన్నిచ్చి వేలాది మందిని కేసుల్లో ఇరికిచ్చి వందలాది మందిని జైళ్లకు పంపి ఇళ్ల మీద డ్రోన్లు తిప్పి పనులు ఆపేసి 3 రాజధానులు అని చెప్పి నాటకాలాడి 11 సీట్లు పరిమితం అయ్యావు. నువ్వు చేసిన ఈ తప్పుడు కార్యక్రమాల వల్ల ప్రజలు నీకు బుద్ధి చెప్పి అమరావతి రైతాంగం దగ్గర నుంచి రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ఏ కార్మికుడికి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రైవేటీకరణ కాకుండా ఆపుచేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి పార్టీలు ఇప్పుడు ప్రజలు, కార్మికులను నిలువునా మోసం చేశాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రానికి హుకుం జారీ చేసే అవకాశం ఉన్న చంద్రబాబు ఆ ఊసెత్తకపోవడంపై అమర్నాథ్ మండిపడ్డారు. 32 విభాగాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే రాజకీయ పార్టీలు, సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ మొత్తం మీద దాదాపు 45 నుంచి 50 డిపార్ట్మెంట్లు ఉంటే దాదాపు 32 డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణ చేస్తూ అడుగులు వేస్తున్నటువంటి విషయాన్ని నిన్న మనం చూసాం. దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా ఈ 32 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లకి ఇచ్చినటువంటి ఏవైతే ఈ నోటీసులు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒకటి 15 పేజీలు ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటీసు 16/8/2025 అంటే నిన్న కాక మొన్న రాత్ర ఇష్యూ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. పూర్తిగా అన్ని విభాగాల్ని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఇండివిజువల్గా కాంట్రాక్టర్స్ని పిలుస్తూ మీరు ఈ డిపార్ట్మెంట్ని నడపాలంటే ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు ముందుకు వస్తారో అనేటువంటి తెలియజేస్తూ మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. అంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని బెదిరిస్తూ భయపెడుతూ దాదాపు 4 సంవత్సరాల పాటు 2021 జనవరిలో ఏ రోజైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి వేదిక మీద ప్రజలను ఉద్దేశిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, ముఖ్యంగా పోరాట కమిటీ ఏదైతే ఉందో పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్నైనా పోరాట కమిటీ ఏ పోరాటం చేస్తామన్నా సరే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోరాటానికి మద్దతిస్తూ ప్రతి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా వారికి సహకరిస్తూ దాదాపు
మేము అధికారంలో ఉన్నటువంటి 2024 జూన్ వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా వారికి సహకరిస్తూ, వారి టెంట్ వేస్తే ఆ టెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కార్మికులు సహకరిస్తూ, వాళ్ళకి పోరాటాలకు సహకరిస్తూ, ప్రైవేటీకరణ అనేటువంటిది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ రోజు మా ప్రభుత్వం తీసుకుంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలను ఉద్దేశిస్తూ ఎన్నికల ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయకండి, మీరు కూటమికి ఓటేస్తే ప్రైవేటీకరణకు ఓటేసినట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినా సరే ప్రజలు కూటమికి ఓటేశారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి పూర్తి సహకారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మీరు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని హుకుం జారీ చేసేటువంటి అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగాల్సిందే అనేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వారి చర్యలు ఉన్నాయి. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్